హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ ఏలోని 6th చాప్టర్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్లోని ఎక్సర్సైజ్ 6A నుండి సెకండ్ బిట్ చూద్దాము. సెకండ్ క్వశ్చన్లో మళ్ళీ మనకి 4 సమ్స్ ఇచ్చాడు. సో ఏమన్నా అంటే వాటి యొక్క వాల్యూస్ అనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా. సో దాంట్లో ఫస్ట్ వన్ చూడండి, సైన్ ఆఫ్ -405 డిగ్రీస్ అన్నాడు. సో దీని యొక్క వాల్యూ అనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఒకసారి ఇక్కడ చూడండి, మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా. సో మనకి ఎన్ని క్వాడ్రంట్స్ ఉంటాయి? 4 ఉంటాయి. 4లో ఇది వచ్చేసి ఫస్ట్ క్వాడ్రంట్, ఇది సెకండ్ క్వాడ్రంట్, ఇది థర్డ్ క్వాడ్రంట్, ఇది ఫోర్త్ క్వాడ్రంట్. ఫస్ట్ మనం ఎలా తీసుకుంటాం? స్టార్టింగ్ వచ్చేసి 90 - θ. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేది 90 + θ, నెక్స్ట్ 180 - θ. థర్డ్ క్వాడ్రంట్లో 180 + θ, 270 - θ ఉంటుంది. ఫోర్త్ క్వాడ్రంట్లో వచ్చేసి 270 + θ, 360 - θ ఉంటుంది. సో నెక్స్ట్ ఫస్ట్ క్వాడ్రంట్లో మళ్ళీ 360 + θ వస్తుంది కదా. సో నెక్స్ట్ దీంట్లో మనము ప్లస్లు మైనస్లు ఎలా తీసుకుంటామంటే, ఇది చెప్పాను కదా, ఆల్ సిల్వర్ టీ కప్స్. ఆల్ అంటే దీంట్లో sin θ వస్తుంది, cos θ వస్తుంది, tan θ వస్తుంది, cos θ వస్తుంది, cosec θ వస్తుంది, secant θ వస్తుంది. సో ఇవన్నీ కూడా ఇక్కడ ఎలా ఉంటాయి? ఆల్ పాజిటివ్ అనమాట. సో ఈ ఫస్ట్ క్వాడ్రంట్లో వచ్చేసి అన్నీ కూడా పాజిటివ్ ఉంటాయి అనమాట. నెక్స్ట్ సిల్వర్ అన్నాం. సిల్వర్ అంటే సైన్. సో దానికి రెసిప్రోకల్గా ఉండేది ఏంటి? కొసైన్. సో ఇవి రెండు కూడా మనకి సెకండ్ క్వాడ్రంట్లో వస్తాయి కాబట్టి ఇవి రెండు మాత్రమే పాజిటివ్ ఉండి మిగతావన్నీ కూడా ఏమవుతాయి? నెగిటివ్ ఉంటాయి. ఓకేనా. సో నెక్స్ట్ థర్డ్ క్వాడ్రంట్లో వచ్చేసి tan cot. సో tan cot మాత్రమే దీంట్లో పాజిటివ్ ఉంటాయి, మిగతావన్నీ కూడా నెగిటివ్ ఉంటాయి. నెక్స్ట్ దీంట్లో కాస్, అలానే నెక్స్ట్ ఇంకొకటి ఏంటి? సెకండ్ θ అనమాట. ఓకేనా, sec θ. సో ఇవి రెండు కూడా పాజిటివ్ ఉంటాయి, సో మిగతావన్నీ కూడా నెగిటివ్ ఉంటాయి అనమాట. సో వీటిని బేస్ చేసుకుని ఇప్పుడు మనం ఈ వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ వన్ చూడండి, సైన్ ఆఫ్ -405 డిగ్రీస్ అన్నాడు. సో ఇది ఎలా సాల్వ్ చేయాలంటే, ఫస్ట్ మైనస్ ఇక్కడ రాద్దాం. సైన్ ఆఫ్ 405 డిగ్రీస్ కదా. 405 అంటే మనం నార్మల్గా ఈ వాల్యూని 90లో కానీ 180 లేకపోతే 270 లేకుంటే 360లో వచ్చేలాగా రాయాలి. కాకపోతే ఇక్కడ 405 ఉంది కాబట్టి దేనికి దగ్గరలో ఉంది? 360కి దగ్గరలో ఉంది కాబట్టి యాంగిల్ అనేది 360లో వచ్చేలాగా రాద్దాం. ఇక్కడ చూడండి, మైనస్ సైన్ ఆఫ్ 360కి ఎంత కలిపితే మనకి 405 డిగ్రీస్ వస్తుంది? 45 డిగ్రీస్ కదా. సో 360 + 45 డిగ్రీస్. ఇప్పుడు ఇక్కడ చూడండి, సైన్ ఆఫ్ 360 + θ. 360 + θ ఏ క్వాడ్రంట్లో ఉంది? 360 + θ అనేది ఏ క్వాడ్రంట్లో ఉంది? ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంది. సో ఫస్ట్ క్వాడ్రంట్లో ఉండేవి ఏంటి? అన్నీ కూడా పాజిటివ్ తీసుకోవాలి, అంతే కదా. సో అన్నీ కూడా పాజిటివ్ అంటే ఇక్కడ దీని వాల్యూ ఏమవుతుంది? పాజిటివ్గా అవుతుంది. ఓకేనా. సో అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ ఇక్కడ మనం ఇది కూడా చెక్ చేయాలి కదా. ముందేముంది? 360 ఉంది కాబట్టి 360, 180. సో ఇవి రెండు వస్తే ఇక్కడ ఏదైతే ఉంటుందో సైన్ కానీ కాస్ కానీ ఏదైనా ఉన్నా కూడా సో అదే ఉంటుందన్నమాట, చేంజ్ కాదు. ఓకేనా. సైన్ ఉంటే సైనే ఉంటుంది, కాస్ ఉంటే కాసే ఉంటుంది, చేంజ్ కాదు. సో ఇక్కడ 360 ఉంది కాబట్టి సేమ్ సైనే రాస్తాం. సో మైనస్ సైన్ ఆఫ్ 45 డిగ్రీస్. ఓకేనా, మైనస్ సైన్ 45. నెక్స్ట్ మైనస్ సైన్ 45 వాల్యూ ఎంత? 1/√2 కదా. సో ఓకేనా. సో దేర్ ఫోర్ సైన్ ఆఫ్ -405 డిగ్రీస్ ఈక్వల్ టు -1/√2. సో దీని యొక్క వాల్యూ ఎంత వచ్చింది? -1/√2 వచ్చింది. సో నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, కాస్ ఆఫ్ -7/2. కాస్ ఆఫ్ -7/2. సో కాస్ ఆఫ్ -θ అంటే మనం ఎలా తీసుకుంటాం? కాస్ ఆఫ్ -θ అంటే కాస్ θ, అంతే కదా. సో కాస్ ఆఫ్ -7π/2. 7π/2. π/2 వాల్యూ ఎంత? 90 కదా. సో 90 కాబట్టి ఒకసారి ఇక్కడ చూడండి, కాస్ 7π/2. సో ఇక్కడ కాస్ π/2, కాస్ 90 వాల్యూ ఎంత? కాస్ 90 వాల్యూ ఎంత అవుతుంది? కాస్ 0 1. సో కాస్ 90 అప్పుడు ఏమవుతుంది? కాస్ 90 వాల్యూ వచ్చేసి ఏమవుతుంది? సో 0. సో దేర్ ఫోర్ కాస్ ఆఫ్ -7π/2 ఈక్వల్ టు 0. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, సెక్ ఆఫ్ 2100 డిగ్రీస్ అన్నాడు. సో ఇక్కడ 2100 కదా. సో దీన్ని ఎలా రాయాలంటే, సెక్ ఆఫ్ 360లో వచ్చేలాగా రాద్దాము. అప్పుడు ఏమవుతుంది? 5 ×
360. ఓకేనా, 5 ఇంటూ 360 ప్లస్ 300 యాడ్ చేస్తే మనకి 2100 డిగ్రీస్ వస్తుంది. సో ఇది ఎలా ఉంది, సెక్ ఆఫ్ 360 ప్లస్ టీటా లాగా ఉంది అంతేనా. సెక్ ఆఫ్ 360 ప్లస్ టీటా అంటే ఫస్ట్ క్వాడ్రంట్, 360 ప్లస్ టీటా అనేది ఏ క్వాడ్రంట్, ఫస్ట్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్లో అన్నీ కూడా పాజిటివ్ ఉంటాయి. అలానే ఇక్కడ ఇచ్చింది మనకి 360 కాబట్టి ఇక్కడ ఏదైతే ఉంటుందో అదే తీసుకుంటాం మనం. ఓకేనా, సెక్ టీటా ఉంది కాబట్టి సెక్ టీటానే తీసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది, సెకండ్ 300 డిగ్రీస్ వస్తుంది. మళ్ళీ 300 అంటే 300కి వాల్యూ ఉందా, లేదు కదా. సో మళ్ళీ ఏం చేయాలంటే దీన్ని మళ్ళీ రాయాలి. సో 18 ఎలా రాస్తామంటే సెకండ్ ఆఫ్ సెక్ ఆఫ్ 360 మైనస్ 60, 360 మైనస్ 60 అని రాయొచ్చు కదా దీన్ని. ఇప్పుడు ఇది ఎలా ఉంది, 360 మైనస్ టీటా. 360 మైనస్ టీటా ఏ క్వాడ్రంట్లో ఉంది, ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంది. సో ఫోర్త్ క్వాడ్రంట్లో కాస్ సెక్ ఇవి రెండు కూడా పాజిటివ్. సో ఇక్కడ కూడా మనకి ఏమొస్తుంది, పాజిటివ్ వాల్యూ వస్తుంది. సో ఇక్కడ 360 ఉంది కాబట్టి మళ్ళీ సేమ్ అదే వస్తుంది, సెక్ 60 డిగ్రీస్ వస్తుంది. సో సెక్ ఆఫ్ 60 డిగ్రీస్ వాల్యూ ఎంత మనకి తెలుసు కదా, 2. ఇది ఒక వాల్యూ ఎంత, 2. నెక్స్ట్ ఫోర్త్ వన్, కాట్ ఆఫ్ మైనస్ 315 డిగ్రీస్ అన్నాడు. సో ఒకసారి ఇక్కడ చూడండి, కాట్ ఆఫ్ మైనస్ 315 డిగ్రీస్ ఈక్వల్ టు ఈ మైనస్ ముందుకు రాద్దాం, కాట్ ఆఫ్ 315 డిగ్రీస్. ఓకేనా, కాస్ ఆఫ్ మైనస్ టీటా అంటే మైనస్ కాట్ టీటా కదా, కాట్ ఆఫ్ మైనస్ టీటా అంటే. సో మైనస్ కాట్ 315 డిగ్రీస్. మళ్ళీ దీన్ని 360లో వచ్చేలాగా రాద్దాం. సో మైనస్ కాట్ ఆఫ్ 360 మైనస్ 45. ఓకేనా, 360లో నుండి 45 మైనస్ చేస్తే 315 డిగ్రీస్ వస్తుంది. సో మళ్ళీ ఇది ఎలా ఉంది, 360 మైనస్ టీటా. 360 మైనస్ టీటా ఏ క్వాడ్రంట్లో ఉంటుంది, ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంటుంది అంతేనా. ఫోర్త్ క్వాడ్రంట్లో కాబట్టి ఇందులో ఓన్లీ కాస్ సెక్ మాత్రమే పాజిటివ్. సో మిగతావన్నీ కూడా నెగిటివ్ కాబట్టి అప్పుడు ఏమవుతుంది, మైనస్ కాట్ మైనస్ ఏమవుతుంది, మైనస్ కాట్ 45 అవుతుంది. అంటే ఇక్కడ ఇంకా ముందు మైనస్ ఉంది కదా. సో మైనస్ ఆఫ్ మైనస్ కాట్ 45 డిగ్రీస్. ఓకేనా, మైనస్ ఆఫ్ మైనస్ కాట్ 45 అంటే సో ఏమవుతుంది, కాట్ 45 వాల్యూ ఎంత, 1 కదా. సో 1 అనమాట. సో దేర్ ఫోర్ కాట్ ఆఫ్ మైనస్ 315 డిగ్రీస్ ఈక్వల్ టు 1. ఓకేనా. సో దీంతో సెకండ్ క్వశ్చన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్